వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కోరుతూ 4 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు చివరి రోజు ఉద్రిక్తంగా మారాయి. భారీ సంఖ్యలో రైతులు, ప్రజా సంఘాల నాయకులు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసివేయడంతో గేట్ల ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్న పొగాకు రైతుల ఆవేదన కలెక్టరేట్ వద్ద ఆగ్రహంగా మారింది. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రైతులు ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లేటి కృష్ణయ్య మాట్లాడుతూ రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు రైతులను అప్పుల ఉబ్బులోకి నెట్టేశాయని, కష్టపడి పండించిన పొగాకుకు కనీస గిట్టుబాటు ధర కూడా లేక రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాడని మండిపడ్డారు. పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఉద్యమం ఆగదు అని, రైతు న్యాయమైన హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మహబూ, కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తదితర నాయకులు రైతులకు సంఘీభావం ప్రకటించారు. రిలే దీక్షల ముగింపు సందర్భంగా ఆందోళనకారులు మూకుమ్మడిగా కలెక్టరేట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు 2 ప్రధాన గేట్లను మూసివేశారు. దీంతో రైతులు గేట్ల ముందే బైఠాయించి నిరసన కొనసాగించారు. ఉదయం 11:30 గంటల నుంచి కలెక్టరేట్లోకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ తన సిబ్బందితో అక్కడే ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతుల నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు మారుమోగాయి. రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు గారు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇలాంటి పెద్దలందరూ కూడా మన మధ్యలో ఉన్నందుకు మనం వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎంపీసీ సహాయ కార్యదర్శి శ్రీకాంత్ గారు వ్యవహరిస్తారు. కథలుంటే గమనిస్తున్నట్టే రకరకాల రూపాల్లో నటిస్తున్నాయి తప్ప ఇప్పటికీ దాని మీద చర్యలు తీసుకోవడానికి కేటాయించాలి 1000 కోట్లు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, కొనుగోలు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, కొనుగోలు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా. లోకం గుట్టంతా లేదుచా, లోకం గుట్టంతా లేదుచా. కాలవంక కళ్ళు పెట్టి కాపలా పోతుంటే కాపలా కాపలా పంట తడుపు దేవుడెరుకు అసలు నీళ్లు రావాయను కమిటీ లేసామంటారు. హైసా హైలేసా హైలేసా హైసా చూసాయి లోకం గుట్టంతా నేదూసా, చూసాయి లోకం విత్తనాలలో కల్తీ విత్తనాలలో ప్రజానీకానికి, రైతాంగానికి దీక్షలు చేస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం వినపడడం లేదు. ఏం కోరుతా ఉన్నారు? కనీసం 200 కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తా ఉంది. ఇవాళ సిగరెట్ 17 రూపాయలు 18 రూపాయలని ఇవాళ 25 రూపాయలకు పెంచేశారు. అంటే సిగరెట్ ధరలు పెంచుతా ఉన్నారు. అంటే సిగరెట్లు తాగే వాళ్ళు వస్తున్నాయి, సిగరెట్ల కంపెనీల్లో విపరీతమైన లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారిని దాదాపుగా 5 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు గారిని మనం అడిగింది ఏంటంటే, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా పోరాటం చేస్తున్నటువంటి పొగాకు రైతుల నాయకులు ఏం చెప్తారో
గతంతో పోలిస్తే వ్యవసాయం ముఖ్యంగా వర్జీనియా పొగాకు ఎంత ఇబ్బందిగా ఉందో, ఖర్చులు ఎలా పెరిగినాయో, అవన్నీ విషయాలు మీతో మాట్లాడటానికి వాళ్ళు అడుగుతున్నారు. మీరు టైం ఏమంటే ఇప్పటికి 5 సార్లు ప్రతిసారి ప్రజలంటాడు, ఇవ్వాలంటాడు, రేపంటాడు. ఇంతవరకు టైం ఇవ్వడానికి ఆయనకి తీరికలేదు. సరే, అది వాళ్ళ ఇష్టం కాదంట్లో మనం. కానీ వాళ్ళు చూస్తే పొగాకు బోర్డు వెబ్సైట్ లో ఏం పెట్టిందంటే 2019-20కి 23-24కి మధ్యలో 5 సంవత్సరాలు పొగాకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపోయింది. 124 రూపాయల నుంచి 279 రూపాయలకి పెరిగింది. ఇదే పొగాకు బోర్డు యొక్క గొప్పతనం అని చెప్పారు. వెంటనే నేను కూడా పెట్టాను, ఆ గొప్పతనాన్ని మెయింటైన్ చేయండి, ఆ గొప్పతనాన్ని కూడా మీరు మెయింటైన్ చేసి ఆ 279 రూపాయలు ఇప్పించండి. ఇదే కదా రైతుకి రెట్టింపు ఆదాయం వస్తుందని మీరు చెప్పారు కదా, మీరే పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నారని మెయింటైన్ చేయండి, రైతుని కాపాడండి అని చెప్పి పెడితే ఇంతకు సమాధానం రాలా. మన చర్చ ఏంటంటే ఉల్లిపాయలకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది, యాపిల్ పళ్ళకి ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది, అరటి పళ్ళకి ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది, మొన్న మిర్చికి, రకరకాల పంటలకి మార్కెట్ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా అందుకన్నా తక్కువ కొంటే బయట వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి వచ్చి ఆ విధంగా ఇంటర్వెన్షన్ స్కీమ్ లో పాల్గొంటున్నాయి. కానీ వర్జీనియా పొగాకు సంబంధించి కనీసం మద్దతు ధర ఉందో బోర్డు ప్రకటించదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించదు. ఆ ప్రకటించిన పద్ధతికి అది కాదు, ఏదో ఒక పద్ధతిలో ఎంత కొంటారో కేంద్రం ముందుకు రాదు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటిది. అందుకని ఆ రకంగా చూసినట్టయితే రెట్టింపు ఆదాయం వచ్చింది రైతుకి అని చెప్పి మభ్యపెట్టే పద్ధతి కాదు. ఆ రెట్టింపు ఆదాయాన్ని ఈ రోజు రైతులు కోరుతున్నారు. అది కోరటం చూస్తే మొన్న మొక్కజొన్నలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఉత్తరం రాశారు, శనగలకి ఉత్తరం రాశారు, పొగాకుకి ఉత్తరం రాశారు. ఇన్ని ఉత్తరాలు రాస్తున్నారు ఏంటని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని నిన్నగాక మొన్న కలిసి ఈ విషయం నేను మాట్లాడుతుంటే మేము రాయగలిగింది ఉత్తరాలే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న ఫిబ్రవరి బడ్జెట్ లో ఈ ఇంటర్వెన్షన్ స్కీములకి ఏం పెట్టకూడదు అనుకున్నారు. అందుకని ₹1 కూడా పెట్టలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు దానికి కేటాయించిన డబ్బులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రంగంలో రావడం సాధ్యం కాదు. అదేదైనా చేయదలుచుకుంటే బోర్డుని డైరెక్ట్ చేసేట్టు కేంద్ర ప్రభుత్వం చేయాలా. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే డబ్బులు లేవు, అక్కడ డబ్బులు పెట్టరా. డబ్బులు లేవు అంటే బోర్డు దగ్గర ఉన్నాయి, డబ్బులు లేవంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అందుకని అదే వెబ్సైట్ లో పెట్టారు, గత సంవత్సరం 6,366,000 కోట్లకి పొగాకి ఇక్కడ రైతులు అమ్ముకున్నారని. అందుకని ఇవాళ 16 కేంద్రాల్లో కూడా ఆ విధంగా ధారణాలు, ప్రదర్శనలు, ఆత్మకూరు లాంటి చోట ట్రాక్టర్ ర్యాలీ పెద్ద ఎత్తున 100 ట్రాక్టర్లతో చేస్తారు, వాళ్ళు ప్లాన్ చేశారు. జంగారెడ్డిగూడెం, ఇతర అన్ని ప్రాంతాలు, దేవరాపల్లి, అన్ని 16 ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్లాన్ చేశాం. ఆ విధంగా జరుగుతున్నాయి. దీనిని మీరు ప్రారంభించిన తర్వాతే కాస్త బిడ్డింగులు లేకుండా తక్కువ బిడ్డింగులతోటి వ్యవహారం నడుస్తుంది. మీరు ఈ విధంగా ఈ పోరాటం ప్రారంభించిన తర్వాతనే చర్చలు, మాటలు మాట్లాడుకోవటం, అధికారులు కిందకి రావటం, మిమ్మల్ని వెళ్ళటం, వాళ్ళు రావటం, వాళ్ళు ఉందేళ్ళు వచ్చారంటే గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఈ రైతుల పోరాటం వల్లే ఆ విధంగా ఇక్కడికి వచ్చారు. ఇది ఇంకా ఖచ్చితంగా ఫలితాలు రావాలంటే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సాగించాలి. అవసరమైతే రాష్ట్రాలకు వెళ్ళాక, బంద్ వెళ్ళాక, ఎక్కడికి వెళ్ళాలి. రైతు ఢిల్లీలో చెప్పాడు, రైతు 750 మంది రైతులు చనిపోయినా ఢిల్లీలో కట్టిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయిందాక, మోడీ గారు రైతులకి క్షమాపణ చెప్పిందాక పోరాడిన చరిత్ర భారతదేశ చరిత్రలో రైతుకుంది. గత సంవత్సరం ఎంత రైతుల దగ్గర కొనుగోలు చేశారు? అదనపు పొగాకు పేరుతోటి 200 మిలియన్లకు పైగా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా? అంటే ఎక్కువై కాదు. కర్ణాటకలో 100 మిలియన్లు ఇస్తే 80 మిలియన్లే పండింది అని చెప్పారు. మరి ఎక్కడ
జింబాబ్వేలోనో జాంబియాలోనో ఎక్కువైందంటున్నారు. అక్కడికి వెళ్ళి మనం చూడలేం. ఒకవేళ ఎక్కువైతే ప్రభుత్వం కంపెనీలు నిలదీసి మీరు ఏ రేటు కొనుగోలు చేస్తారో కొనుగోలు చేయండి, అవసరమైతే మీ ఆదాయాన్ని తగ్గించుకోమని చెప్పాలి. గత సంవత్సరం 280తో ప్రారంభించి మాడు కొనుగోలు చేయలేము ఎందుకంటే రేట్ లేదని చెప్పారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, ధర ఉంటుంది, పాత అప్పులన్నీ పోతాయని చెప్పి అనుకున్నారు. కానీ నిరుడేమో లో గ్రేడ్ అక్కర్లేదు, డిమాండ్ లేదన్నారు. ఇప్పుడు లో గ్రేడ్ లేదు, లో గ్రేడ్ కావాలంటున్నారు. అంటే ఇది ఐటీసీ కంపెనీ లాంటి కార్పొరేట్ కంపెనీల మాయాజాలం. అంటే వాళ్ళు మన దగ్గర ఏది ఉందో అది వద్దంటారు, మన దగ్గర ఏది లేదో అది కావాలంటారు. అంటే వాళ్ళు చెప్పినట్లు ఈ ప్రభుత్వాలు ఆడుతా ఉన్నాయి. వాస్తవంగా రైతులు గత సంవత్సరం నష్టపోతే చాలా మంది చాలా చెప్పారు, మీరు విన్నారు. ఐటీసీ కంపెనీకి మాత్రం ఆదాయాలు తగ్గలేదు. ఐటీసీ కంపెనీలో 1000 కోట్ల రూపాయల ఆదాయం పొందింది, దాని షేర్ విలువ 6.5% పెరిగింది. మరి రైతులు దివాళా తీస్తుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.